నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. న్యాయ వ్యవస్థలో టెక్నాలజీ వినియోగం పెరగాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పమిడిగంటం శ్రీనరసింహ అన్నారు. రాజ్యాంగంకు అనుగుణంగా ప్రస్తుత పరిస్థితులను బట్టి న్యాయవాదుల పాత్ర ఉండాలని సూచించారు. కోర్టుల్లో కేసుల సత్వర పరిష్కారంకు న్యాయవాదులు తమ వంతు పాత్రను పోషించాలని తెలిపారు. గుంటూరు బార్ అసోసియేషన్లో నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడారు. ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జి నరేందర్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి పార్థసారథి, బార్ అసోసియేషన్ ప్రతినిధులు ఈ సదస్సులో పాల్గొన్నారు. It will replace thinking. It will give you the best options available. It will give you the best solution on the basis of data available. It analyzes thousands of pages of data and gives you the correct answer to it. But then the pitfall of that is, if it happens, it is going to happen, that the process of thinking will also be relegated to artificial intelligence, which will be the saddest part of human life. Because when you lose your power of discrimination, when you lose the power of deciding what is right and what is wrong, then that is a civilizational failure. I say this only for the reason that the younger generation must be vigilant to it. You must know how far you must use technology, where it should stop. But before doing that, you must keep pace with technology and equip yourself with technology. భూ బాధితుల రాష్ట్ర సదస్సు ఈ నెల 28న విజయవాడలో జరగనుంది. ఈ సదస్సుకు సంబంధించిన పోస్టర్లను సిపిఐ కార్యాలయంలో ఆ పార్టీ నేతలు జంగాల అజయ్ కుమార్, మాల్యాద్రి, ఇతర నాయకులు ఆవిష్కరించారు. గత ప్రభుత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నేతలు భూదందాలకు పాల్పడ్డారని, వాటిపై కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని జంగాల డిమాండ్ చేశారు. అలాగే సెప్టెంబర్ 1 నుంచి 6 వరకు నిత్యావసరాల అధిక ధరలకు వ్యతిరేకంగా ఆందోళన చేపట్టనున్నట్లు ప్రకటించారు. ఈ నెల 28వ తేదీన విజయవాడ దాసరి భవన్లో భారీ సదస్సుని, రాష్ట్ర స్థాయి సదస్సుని సిపిఐగా నిర్వహిస్తూ ఉన్నాం. దానికి అన్ని ప్రాంతాల నుంచి కార్యకర్తలు, నాయకులు కూడా తరలి వెళ్తూ ఉన్నారు. ప్రభుత్వం కూడా మేలమేషాలు లెక్కకుండా త్వరితగతిన ప్రభుత్వ భూముల్ని ప్రభుత్వ పరం అయ్యేందుకు తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు. మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ, కొరటాల ఇందిరా శేషగిరిరావు చారిటబుల్ ట్రస్ట్, విశాఖ కోఆపరేటివ్ బ్యాంక్ సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత మెడికల్ క్యాంప్ జరిగింది. కొరిటిపాడులోని విశాఖ కోఆపరేటివ్ బ్యాంక్ శాఖలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరంను ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు ప్రారంభించారు. భాష్యం విద్యా సంస్థల అధినేత భాష్యం రామకృష్ణ, మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ప్రతినిధులు పావులూరి రమేష్, కొమ్మలపాటి శ్రీనివాసరావు, జన విజ్ఞాన వేదిక అధ్యక్షులు లక్ష్మణ్ రెడ్డి, బ్యాంక్ మేనేజర్ బుల్లికుమార్ తదితరులు పాల్గొన్నారు. సమాజ హితాన్ని కాంక్షిస్తూ ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని అతిథులు తెలిపారు. కోఆపరేటివ్ బ్యాంక్ రంగంలో విశాఖ కోఆపరేటివ్ బ్యాంక్ అంటే ఒక మార్క్ ఈ 20-30 సంవత్సరాల్లో కూడా చేసుకోగలిగారు. మరింతగా ఇది అభివృద్ధి చెందాలని చెప్పి, మరింత మందికి సర్వీస్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మానవతా సేవా సంస్థ వారి ఆధ్వర్యంలో శ్రీనివాస్ గారు ఇక్కడ కోఆపరేటివ్ బ్యాంక్తో, విశాఖ కోఆపరేటివ్ బ్యాంక్తో కలిసి ఈ హెల్త్ క్యాంప్ నిర్వహిస్తూ ఉన్నారు. దీన్ని మంచిది, మరింతగా ఎవరైతే బ్యాంకులో కస్టమర్స్ ఉన్నారో వారికి చేరువవటంలో కానీ, కొత్త వారికి ఎవరైతే సేవా సంస్థ ద్వారా మరింత పేదవారికి చేరువవడానికి మంచి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. దీన్ని కేవలం సిటీ బ్రాంచెస్లోనే కాకుండా రూరల్ బ్రాంచెస్లో కూడా చేయాలని కోరుతూ, హెల్త్ క్యాంప్ ఎంత బాగా అయితే చేస్తున్నారో దానికంటే కూడా దాంతో పాటుగా కస్టమర్స్కి కూడా మరింతగా సర్వీస్ అందించాలని చెప్పి అందిస్తారని మనస్ఫూర్తిగా కోఆపరేషన్ అందరికీ మంచి సర్వీస్ అందించాలని మంచి మనసు ఉండడం మీరు ఉన్నారు కాబట్టి మీరు మంచిగా చేస్తారని కూడా ఆశిస్తున్నాం. అట్లా బ్యాంకులనే కాకుండా ఉచిత వైద్య శిబిరం ఇట్లా పెట్టడం కూడా చాలా మంచిది.
మానవత సేవా సంస్థ తరఫున ఇట్లా చేస్తారు కాబట్టి మీ అందరికీ మంచి అవకాశాలు కల్పించాలని మీ సర్వీసు పబ్లిక్ బాగా ఉపయోగపడాలని ఆశిస్తున్నాను. స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా చేస్తున్న ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇచ్చేసినటువంటి గౌరవనీయులు నర్సాపేట ఎంపీ గారు, లావు శ్రీకృష్ణదేవరాయలు గారు, అలాగే భాష్యం విద్యా సంస్థలు, భాష్యం రామకృష్ణ గారు, అలాగే మా చైర్మన్ పావులు రమేష్ గారు, మా మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ తరఫున మా సంస్థ కుటుంబ సభ్యులందరితో కలిసి అనేక సేవా కార్యక్రమాలని నిర్వహిస్తున్నాము. విద్యానిధి కింద స్కాలర్షిప్లు, ఫీజులు, ల్యాప్టాప్లు, కంప్యూటర్లు, అలాగే వైద్య రంగంలో మెడికల్ క్యాంపులు, నేత్రదానాలు, అవయవదానాలు, ఎన్నో సేవా కార్యక్రమాలు మేము అందిస్తున్నాము. చరిత్ర పరిరక్షణ కోసం ఎన్వి నరసింహారావు విశేష కృషి చేశారని ఎమ్మెల్సీ లక్ష్మణరావు అన్నారు. ఆయన మృతి గుంటూరు జిల్లాకి తీరని లోటని చెప్పారు. కొరటిపాడులోని నరసింహారావు స్వగృహంలో ఆయన పార్థివ దేహంకు సోమశేఖర్, సిఎస్ఆర్ ప్రసాద్ తదితరులతో కలిసి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. గుంటూరు జిల్లా చరిత్ర కాంగ్రెస్ను స్థాపించి క్రమం తప్పకుండా సమావేశాలు నిర్వహించారని లక్ష్మణరావు గుర్తు చేశారు. 100 ఏళ్ల గుంటూరు జిల్లా చరిత్రపై నరసింహారావు రచించిన పుస్తకాలు చరిత్రలో నిలిచిపోతాయని అన్నారు. అంత చురుగ్గా ఉన్న వ్యక్తి ఇంత తొందరలో మరణం పాలవుతారని మేమెవరూ కూడా ఊహించలేదు. దాదాపు 6 దశాబ్దాల ప్రజా ఉద్యమాల చరిత్ర ఉన్నది ఆయన. ఉద్యోగ కాలంలో ఎన్జిఓ సంఘంలో ఉన్నారు. ఉద్యోగం విరమణ చేసిన తర్వాత చరిత్ర అధ్యాపకుడిగా రిటైర్ అయ్యారు కాబట్టి చరిత్ర సంఘంలో కీలకమైన బాధ్యతలు, దాంతోపాటు సామాజిక బాధ్యతల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ పౌర హక్కుల సంఘంలో రాష్ట్ర కమిటీ సభ్యుడిగా, జిల్లా కమిటీకి అధ్యక్షుడిగా చాలా కీలకమైనటువంటి బాధ్యతలు నిర్వర్తించారు. గతి తప్పకుండా దాని యొక్క వార్షికోత్సవాలు జరపడానికి ఎంతో ప్రయత్నం చేసినటువంటి వ్యక్తి ఈనాడు గుంటూరు జిల్లా ఒక ముఖ్యమైనటువంటి చరిత్రకారుని కోల్పోయిందని చెప్పవచ్చు. అతడు ఎ గుడ్ హిస్టోరియన్, ఎ గుడ్ ఆబ్జెక్టివ్ హిస్టోరియన్. అతన్ని కోల్పోవటం మాకు ఎంతో విషాదకరంగా ఉంది. దాదాపు గుంటూరు చరిత్ర కాంగ్రెస్ నిర్వహించిన ప్రతి సమావేశంలో నేను పాల్గొన్నాను. హిస్టరీ యొక్క అధ్యయన ప్రాముఖ్యత ఏమిటనేది ఆయన తీసుకెళ్ళాడు. ముఖ్యంగా 2004వ సంవత్సరంలో గుంటూరు జిల్లా 100 ఏళ్ల ఉత్సవాలు జరుగుతున్నప్పుడు గుంటూరు జిల్లా చరిత్ర మీద 2 వాల్యూమ్స్, అవి ఎప్పటికీ చిరస్థాయిగా ఉండేటటువంటి 2 వాల్యూమ్స్ ప్రచురించడంలో ఆయన చాలా ప్రధానమైనటువంటి పాత్ర నిర్వహించాడు. నరసింహారావు గారు అనగానే మాకు 3 విషయాలు గుర్తొస్తాయి. ఒకటి, ఎంత దూరమైనా సైకిల్ మీదే వెళ్ళేవాడు. మా ఇంటికి కూడా అనేకసార్లు సైకిల్ మీద వచ్చాడు. 2, పోస్ట్ కార్డులు రాసేవాడు. ఈ కాలంలో కూడా కొన్ని వేల పోస్ట్ కార్డులు రాసేవాడు, దాదాపు 10-15 ఏళ్ల క్రితం దాకా. 3వది, హిస్టరీని సంరక్షించుకోవాలనే ఒక ప్రయత్నం చేశాడు. దాంతోపాటు ప్రజల కోసం, పేద ప్రజల కోసం, వాళ్ళ హక్కుల కోసం తప్పించిన మహా వ్యక్తి నరసింహారావు గారు. ఆయన మృతికి ప్రగాఢ సంతాపాన్ని నేను ప్రకటిస్తాను. శ్రమజీవి. ఆయన వివిధ సంఘాల్లో పనిచేశాడు. హక్కుల సంఘాల్లో కానీ, లేకపోతే చరిత్రకు సంబంధించిన సంఘాల్లో కానీ, ఉద్యోగ సంఘాల్లో కానీ, లేకపోతే గవర్నమెంట్ అధ్యాపకుడిగా కానీ, ఇట్లా చాలా రకాలైనటువంటి బాధ్యతల్లో పనిచేశారు. ఏ బాధ్యతల్లో పనిచేసినా కానీ నిజాయితీగా, నిరాడంబరంగా ఉండే వ్యక్తి. అటువంటి వ్యక్తి మా రాష్ట్ర కమిటీ సభ్యుడిగా, అదేవిధంగా మా జిల్లా పౌర హక్కుల సంఘం అధ్యక్షుడిగా పనిచేస్తూ ఈ విధంగా అకాల చెందటం అనేది మాకు బాధాకరం. టీడీపీ నాయకులు మేకల బాబురావు జన్మదిన వేడుకలు నెహ్రూ నగర్లోని రాష్ట్ర కాపునాడు ఉపాధ్యక్షులు ఎర్రగోపు నాగేశ్వరరావు కార్యాలయంలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో నగర టీడీపీ అధ్యక్షులు డేగల ప్రభాకర్, రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ మాజీ చైర్మన్ దాసరి రాజా మాస్టర్, కాపునాడు ప్రధాన కార్యదర్శి రాగం సదాశివరావు, 56వ వార్డు కార్పొరేటర్ మార్కెట్ శ్రీను తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న డేగల ప్రభాకర్ రావు ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. బాబురావు గారికి భగవంతుడు ఆయురారోగ్య అష్టైశ్వర భోగభాగ్యాలు ఇవ్వాలని, ఆయన ఏదైతే కోరుకుంటా ఉన్నాడో ఆ దిశగా ఆయన ఉన్నతమైన స్థానాన్ని జరగాలని మనస్ఫూర్తిగా అట్లాగే ఈరోజు ఈ కార్యక్రమానికి హాజరైన సోదరుడు జగన్ నాగేశ్వర గారు తదితర మిత్రులందరూ కూడా ఆవిర్నందు ఈరోజు పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగినాయి. దానికి మిత్ర బృందం అందరూ కూడా, పెద్దలందరూ కూడా వచ్చి ఆశీర్వదించినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలానే బాబురావు గారికి ఆ దేవదేవుడు అష్టైశ్వర్యాలు, మరి ఆయన కోరుకున్న ఉన్నత శిఖరాలు అధిరోహించేటట్టుగా దీవించాలని చెప్పేసి బాబురావు గారు ఇలాంటి పుట్టినరోజు ఎన్నో జరుపుకోవాలని,
వారు దేవుడు కూడా అష్టైశ్వర్యాలు ఆయుర్వేదాలతో పాటు మంచి ఉన్నత శిఖరాలు తీసుకెళ్ళడానికి కొద్దిగా వెళ్ళడానికి అవకాశం ఇవ్వాలని కోరుకుంటూ వారి యొక్క జన్మదిన శుభాకాంక్షలు మరొకసారి మా మిత్ర బృందం ఆధ్వర్యంలో తెలియజేస్తాం. జైన్ హైస్కూల్లో కృష్ణాష్టమి వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు. విద్యార్థులు కృష్ణుడి వేషధారణలో అలరించారు. ఈ సందర్భంగా పలు కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం విద్యార్థులను ఉద్దేశించి జైన్ హైస్కూల్ డైరెక్టర్ డాక్టర్ మహమ్మద్ మున్ను మాట్లాడుతూ ప్రతి ఏడాది శ్రావణ మాసంలో కృష్ణపక్షంలో వచ్చే అష్టమి తిథి నాడు శ్రీకృష్ణాష్టమి వేడుకలను ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఆనందోత్సాహాల మధ్య నిర్వహించుకుంటున్నారని చెప్పారు. వేణుమాధవుడు లోకానికి గురువు అని గీతను బోధించి లోకంలో ఉండే ప్రతి ఒక్కరికి దారి చూపారన్నారు. హిందూ సాంప్రదాయంలో కృష్ణుని ప్రత్యేకతే వేరని, తల్లులకు బాలకృష్ణునిగా, చిన్నవారికి చిలిపి కృష్ణునిగా, స్త్రీలకు గోపిగా వల్లభునిగా, పేదలకు గీతాకారునిగా ఇలా ప్రతి ఒక్కరి మధ్యలో ఏదో ఒక రూపాన కొలువై ఉంటారన్నారు. అందుకే కృష్ణుని జన్మదినం అంటే మన ఇంట్లో మనిషి పుట్టినరోజు అన్నంత ఘనంగా నిర్వహించుకుంటారని డాక్టర్ మున్ను తెలిపారు. ఈ సందర్భంగా తమ హైస్కూల్ విద్యార్థులు పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారని తెలిపారు. ఈ కృష్ణాష్టమి సందర్భంగా విద్యార్థులకు చిత్రలేఖన పోటీలు మరియు వ్యాసరచన పోటీలు మరియు విచిత్ర వేషధారణ కార్యక్రమాలు అనేక కార్యక్రమాలు మా పాఠశాలలో జరిగినవి. దీనికి విద్యార్థులందరూ ఎంతో ఉత్సాహంగా పాల్గొని కృష్ణాష్టమి పండుగ వాతావరణంలో చాలా ఆనందంగా జరుపుకోవటం జరిగింది. ముఖ్యంగా మా పాఠశాలలో ఈ కృష్ణాష్టమి సందర్భంగా విద్యార్థులు కృష్ణుడి వేషధారణలో మరియు గోపికల వేషధారణలో విద్యార్థులు చక్కగా అలరించారని తెలియజేయటకు సంతోషిస్తున్నాను. మరీ ముఖ్యంగా విద్యార్థులు సంస్కృతి సాంప్రదాయాలను అలవర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని, మరియు ముఖ్యంగా ఇలాంటి కార్యక్రమాల వలన విద్యార్థులకు ఎంతో ఉపయోగం కలుగుతుందని, మరీ ముఖ్యంగా 10వ తరగతి విద్యార్థులు తెలుగుదేశం పార్టీ నాయకులు మేకల బాబురావు జన్మదిన వేడుకలు అర్బన్ పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. అర్బన్ పార్టీ అధ్యక్షులు డేగల ప్రభాకర్ మేకల బాబురావుతో కేక్ కట్ చేయించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. రానున్న రోజుల్లో మరింత ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రభాకర్ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఎర్రగొప్పు నాగేశ్వరరావు, పొక్కిసం శివరాం, నిశంకర్రావు, అమర్నాథ్, ఎద్దల రమేష్, సదా, కొండపు శేఖర్ తదితరులు పాల్గొన్నారు. సీఎంఏ ఫలితాల్లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ సాధించిన మాస్టర్ మైండ్స్ విద్యార్థిని కె తేజస్వినిని మాస్టర్ మైండ్స్ అడ్మిన్ అడ్వైజర్ మోహన్ అభినందించారు. అదేవిధంగా సీఎంఏ ఇంటర్ ఫలితాల్లో మాస్టర్ మైండ్స్ విద్యార్థి ఎంవి లక్ష్మీనారాయణ ఆల్ ఇండియా 3వ ర్యాంక్ సాధించారని మోహన్ తెలిపారు. ఈ సందర్భంగా మట్టుపల్లి మోహన్ మాట్లాడుతూ తేజస్విని ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ సాధించి చరిత్ర సృష్టించిందన్నారు. స్టూడెంట్స్కి, పేరెంట్స్కి, స్టాఫ్కి ఒక గుడ్ న్యూస్తో మేము ముందుకు వచ్చానండి. ఈరోజు అనౌన్స్ చేసినటువంటి సీఎంఏ రిజల్ట్స్లో మాస్టర్ మైండ్స్ విద్యార్థులు అయినటువంటి తేజస్విని సీఎంఏ ఫైనల్ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ అండి, అండ్ సీఎంఏ ఇంటర్ ఆల్ ఇండియా 3rd ర్యాంక్ లక్ష్మీనారాయణ, అండ్ ఇతను సౌత్ ఇండియాలో బెస్ట్ ర్యాంక్ అండి, అంటే సౌత్ ఇండియాలో ఫస్ట్ ర్యాంక్ కూడా. అండ్ ఈ విశేషం ఏంటంటే తేజస్విని ఎంఈసీ నుంచి ఫైనల్ దాకా మన స్టూడెంట్, క్లాస్ రూమ్ స్టూడెంట్ అండి. అండ్ లక్ష్మీనారాయణ ఎంఈసీ నుంచి ఇంటర్ దాకా మన స్టూడెంట్, అంటే సిఏ ఇంటర్, సిఎంఏ ఇంటర్ దాకా మన స్టూడెంట్. అండ్ తేజస్విని జవహర్ నవోదయ స్టూడెంట్ అండి. అండ్ లక్ష్మీనారాయణ ఏపీ మోడల్ స్కూల్, గవర్నమెంట్ స్కూల్ నుంచి వచ్చినటువంటి స్టూడెంట్. అండ్ సీఎంఏ ఫైనల్లో ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకోవడం ఇది ఫస్ట్ టైం కాదండి. 2020లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ వచ్చింది ఫైనల్లో, 2021లో ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, 2023లో కూడా ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, అండ్ 2024లో మళ్ళీ సీఎంఏ ఫైనల్లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. థ్యాంక్స్ టు అవర్ టీమ్ మెంబర్స్ అండి. వితౌట్ అవర్ సపోర్ట్ ఇది సాధ్యమయ్యేది కాదు. సీఎంఏ ఇంటర్ ఫలితాల్లో శ్రీమేధ విద్యార్థులు 2 ఆల్ ఇండియా టాప్ ర్యాంకులతో పాటు అత్యధిక పాస్ పర్సెంటేజ్ సాధించారని సంస్థ చైర్మన్ సీఏ అన్న నందకిషోర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 19 సంవత్సరాలుగా సీఏ మరియు సీఎంఏ కోర్సుల్లో 450కు పైగా ఆల్ ఇండియా ర్యాంకులు సాధించామన్నారు.
సిఎంఏ ఇంటర్ విభాగంలో షేక్ ఇర్ఫాన్ 800 మార్క్స్ గాను 557 మార్క్స్తో ఆల్ ఇండియా 19th ర్యాంక్. ఏ ధీరజ్ 800 మార్క్స్ గాను 543 మార్క్స్తో ఆల్ ఇండియా 27th ర్యాంక్ను సాధించడమైనది. అండ్ అదేవిధంగా వీరితో పాటు డి లక్ష్మీ నరసింహ 460 మార్క్స్, ఎన్ స్తుతి హర్షిత 448 మార్క్స్, టి రూపాశ్రీ 439 మార్క్స్, టి వరలక్ష్మి 436 వంటి టాప్ మార్కులను శ్రీమేధ విద్యార్థులు సాధించడమైనది. ఈ విద్యార్థులందరూ శ్రీమేధలో ఇంటర్మీడియట్ ఎంఈసీతో పాటు డబల్ బెనిఫిట్ ప్రోగ్రామ్ ద్వారా సిఏ ఫౌండేషన్ అండ్ సిఎంఏ ఫౌండేషన్ ఇంటర్మీడియట్తో పాటు కంప్లీట్ చేసి సిఏ ఇంటర్ అండ్ సిఎంఏ ఇంటర్ పరీక్షను కూడా రాయటం జరిగింది. అండ్ నేడు విడుదల చేసిన సిఎంఏ ఇంటర్ ఫలితాలలో ఆల్ ఇండియా ర్యాంకులు అండ్ టాప్ మార్కులను సాధించడమైనది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.